6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా. ఎవరు రాలే కదా. ఏనే ఉండలే మేరవునమ్మా ఏడున్నావా? మీ ఇంటికా డబ్బా లేనప్పుడే తెలిసిపోయి నాకు నువ్వు ఉండవని. ఈడికొచ్చి సచ్చినావేందిరా? అంటే నాకు హెల్ప్ కావాలా? హెల్ప్ అడిగే దానికి వేరే తావు దొరకలేదా? నాకు తావు లేదు, టైం అంతకన్నా లేదు. సరే చెప్పు ఏం చేయాలో. అదేమ్మే నేను సిటీలో పాపను లవ్ చేసిన. ఆ పాపలు ఇంట్లో పెళ్లి చేస్తారంట. నువ్వు గుడ్డలు సర్దుకొని వచ్చేయే నేను చూసుకుంటా అంత అని చెప్పినా. కానీ మా ఇంట్లో పెడితే మా నాయన మెడితో కొడతాడు. అందుకే నీ ఫ్రెండ్ అని చెప్దాము, మీ ఇంట్లో పెట్టేద్దాం. ఏమో ఇట్లాంటివి నేను చేయను. మే ప్లీజ్ మే ఎట్లా ఒప్పుకోమే. ఏ పా నేను చేయను. ప్లీజ్ మే అక్క, ప్లీజ్ మే ఒప్పుకోమే. ఏ పోరా నాయనా. అక్క కూబా నా డబ్బారా నీళ్ళు వద్దురా. ఒప్పుకో అయితే. నీళ్ళు ఇంక లేవు. నువ్వు ఒప్పుకుంటేనే ఇస్తా. నేను ఒప్పుకోను. నేను చంద్రబాసా ఒప్పుకో. అబ్బా సరే చెప్పు. నాకు నీ మీద నమ్మకం లేదు. నేను ఇవి కింద పోసినా కూడా నువ్వు చెరువులోకి బిన్ నీళ్ళు తెచ్చుకుంటావు. నువ్వు మీ నాయన మీద ఒట్టి ఒట్టు మా నాయన మీద. మీ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేస్తావా? చేస్తాను. ఎట్లా అన్నావు బాగుంది ఇద్దా. కానీ 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 పద్దన్నే 3 బస్సు ఎక్కినని చెప్పిందే ఎంగా రాలేదండి మేమే. అవునరా నేను బాగుంటాను మీ లవర్ బాగుంటుందా? ఇప్పుడు ఏమి బాగుందంటే ఏమి సపోర్ట్ చేయదు. అదేం బాగుంది మేము మొట్టేల మగందే. అసలు ముఖంలో కళే ఉండదు. నువ్వు చూడు తమిళ పాపలాగా అంత బాగుండవా. ఆటో వచ్చింది. వచ్చేసింది మేమే. కూబా ఇషా బాగుండవా? సోతులన్నీ తెచ్చినావా? ఈ పాప ఏంది మెట్లు చూస్తున్నావో? ఒరే ముఖం మీద కళే లేదన్నావు, అసలు బాలేదన్నావు. చందమామలాగా ఇంత ముద్దుగుందేంద్రా. నువ్వు అన్నావా రావాలా? అదంతా ఇప్పుడు ఎందుకు? ఈ పాప నీ ఫ్రెండ్. పద పద. అందమైన దానా సందమామ లాంటి దానా నీ అంద మగ్లో వాటర్. ఆ రోడ్డుకి పక్క చెట్లు ఉండలా ఒకదానికి సుక్క పోసుకుంటా పదమ్ముని. ఎవరు రైమ్యా పద. నీ అందమంతా చూసి మెరిసిందేలో నజ్జాన బెంగళూరులోనా దా. ఎట్లా 40 అడుగులు పొడువు 20 అడుగులు ఎడలిపో మొత్తం నాదే. బయట నా కొడుకు ఎవడన్నా వచ్చి నరికి బారేస్తా అట్లే. దా పకాని. వాట్ కాదు మే వాటరా పకాని. ఇక్కడ ఏమే ఏం నీళ్ళు సరిపోవా? నువ్వే వెళ్ళు నేను వెళ్ళను. దా చెప్పేది మళ్ళా కడుపు పోతుంది చెప్తాను. నాకు సంబంధం లే. ఇసో పో నేను బాత. ఈ టెంపుల్ లో ఏ దేవుడు ఉన్నాడు? వెంకటరమణ స్వామి అంటే అదే తిరుమలలో ఉంటాడే ఏడుకొండల స్వామి ఆయన. నీకు తెలుసా మా ఊర్లో అందరూ అక్కడే గుండు కొట్టించుకుంటారు. మరి ఆడవాళ్ళు కత్తెరలు ఇస్తారంటే. ఏమైంది రబ్బా? నేను మా నాన్న తిరుపతి పోయినామా, మా నాయన తప్పిపోయినాడు. మా గుండోడేడి అని నన్ను ఎత్తుకుంటున్నాడు. ఇంకెక్కడ గుండోడు? ఆడున్న వాళ్ళందరూ గుండోడే కదా. సరే గుడికి వెళ్దాం పద. సరేరా పోయిస్తా. బాయ్. గిల్లింది, టచ్ చేసింది. ఒరే నువ్వు చూసావా? రే ఈ అమ్మాయి నాకు పడిపోయినట్టేరా. దారా నాకు బోల్పడింది.